వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చివరి మాట, ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక మనిషిని బాధ పెట్టేవి, ఇబ్బంది పెట్టేవి ఒకటి ఖడ్గ బలమైతే, రెండవది ఖడ్గ భయము. ఈ రెండు కూడా మానవుణ్ణి ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఇక్కడ ఖడ్గాలు రెండున్నాయి. ఒకటి నీ విరోధి చేతిలో ఉన్న ఖడ్గమైతే, ఒకటి దేవుని చేతిలో ఉన్న ఖడ్గము. అందుకనే దావీదు తన జీవితంలో ఏ ఖడ్గానికి కూడా భయపడకుండా సింహపు గుండె వంటి గుండె కలవానిగా ఎందుకు ముందుకు వెళ్ళేవాడు అంటే, తనకు తెలుసు తన చేతిలో మరి ఏమీ లేకపోయినా, తన విరోధి చేతిలో ఖడ్గం ఉన్నప్పటికీ తన దేవుని చేతిలో ఖడ్గం ఉంది కాబట్టి ఆ ఖడ్గం ముందు ఏ ఖడ్గము తనను ఏమీ చేయలేదని దావీదుకు నమ్మకం. అందుకనే కీర్తన 17వ కీర్తన 13వ వచనములో, యెహోవా లెమ్ము, వాణ్ణి ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. ఇది చాలా గొప్ప మాట. నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువు చేతిలో ఉన్న ఖడ్గాన్ని నువ్వు చూస్తున్నావు, కానీ నీ కొరకు ఖడ్గాన్ని చేత పట్టుకొని ఉన్న దేవుని ఖడ్గాన్ని నువ్వు చూడట్లేదు. దేవుని ఖడ్గముతో పోల్చుకుంటే నీ ముందున్న నీ శత్రువు ఖడ్గం అనేది చాలా చిన్నది, అల్పమైనది. ఇంకా చెప్పాలి అంటే, దేవుని ఖడ్గాన్ని నువ్వు చూసిన తర్వాత నీకు విరోధంగా ఉన్న ఖడ్గాన్ని నువ్వు చూస్తే అది నీకు గుండు సూది కన్నా చిన్నదిగా కనపడుతుంది. ఈ దినాన నువ్వు కూడా ఖడ్గ భయము, ఖడ్గ బలము అనే పరిస్థితుల గుండా వెళ్తున్నావేమో. నీ పరిస్థితులే నీకు ఖడ్గముగా, నీ అవమానాలే ఖడ్గముగా, నీ అపజయాలు ఖడ్గముగా, నీ నిరాశ ఖడ్గముగా నిన్నెంతగానో గుచ్చుతూ బాధపడుతుందేమో, ఇబ్బంది పెడుతుందేమో. ప్రియ సహోదరుడా సహోదరి, భయపడమాకు. నిన్ను రక్షించటానికి, నీకు విజయం ఇవ్వటానికి, నీకు కావలసిన కృపనివ్వటానికి దేవుని ఖడ్గము ఆయన చేతిలో ఉన్నది. ఈ లోకంలో ఎన్నో రకాలైన పరిస్థితులు, శత్రువులు మన మీదకు వస్తారు. వారి ఖడ్గాన్ని చూసి భయపడవద్దు. నువ్వు చెప్పు, నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నీకన్నా నా దేవుని చేతిలో ఉన్న ఖడ్గము చాలా గొప్పది అని చెప్పాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఇట్లాంటి ఖడ్గ బలము నుంచి విడిపించబడిన వారు చాలామంది ఉన్నారు. అనగా వారిని ఇక చంపాలి, ఇక వారు చచ్చిపోతారు అనుకున్న సమయంలో దేవుడు వారి నుంచి విడిపిస్తూ వచ్చాడు. అందుకని ఈ ఖడ్గము ఎలాంటిది అంటే, ఆదికాండం 49:5లో షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి పరిస్థితి నీకు కూడా విరోధంగా షిమ్యోను, లేవి అక్కడ ఎలాగైతే అక్కడ ప్రజలందరినీ కూడా మరి ఎంతగానో బాధ పెడుతూ వచ్చారో, అట్లాగా నీ జీవితంలో కూడా ఎంతోమంది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని బాధ పెట్టే బలత్కారపు ఖడ్గాలు ధరించుకొని వస్తున్నారేమో. భయపడవద్దు. దేవుడు శత్రువు ఖడ్గానికి నిన్ను అప్పగించాడు. బైబిల్లో కొంతమందిని చూస్తే కొన్ని ఖడ్గాలు తన ప్రజలైన వారిని చంపాలని ఎంతగా మరి వచ్చినప్పుడు దేవుడు వారిని ఎలా విడిపించాడు అనేది చూస్తే, మొట్టమొదటిగా నిర్గమాకాండం 2:15లో మోషే జీవితం. ఫరో ఖడ్గము నుంచి దేవుడు మోషేను విడిపించాడు. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి. ప్రియులారా, ఫరో ఖడ్గము మోషేని చంపాలనుకుంది, కానీ దేవుడు చంపనివ్వలేదు. మోషే విషయంలో గొప్ప ఏర్పాటు దేవునికి ఉంది. ఇది నీ శత్రువు నిన్ను చంపేస్తాడు అన్నంత మాత్రాన నువ్వు ఆలోచించి బాధపడమాకు. నీ పని ఇంకా ఎంతో ఉంది. దేవుడు నిన్ను ఇంకెంతో వాడుకోవాలి. దేవుడు ఇంకా నిన్ను ఎంతగానో ఉపయోగించుకోవాలి. నా వయసు అయిపోయింది, నేను చనిపోతాను అనుకుంటున్న అమ్మగారు, ప్రియమైన తల్లిగారు, తండ్రి గారు, మీరు కూడా అలా అనొద్దు. ఇంకా దేవుడు యొక్క పని మీ చేత చేయించాలి. దేవుని అవసరత మీ విషయంలో ఎంతో ఉంది. కాబట్టి ఇక్కడ మోషేను
ఫరో ఖడ్గము నుంచి దేవుడు విడిపించాడు. అలాగే చూస్తే రెండవదిగా దావీదును సౌలు ఖడ్గము నుంచి, అనగా సౌలు కూడా చంప చూసినప్పుడు దేవుడు విడిపించాడు. మొదటి సమూయేలు గ్రంథం 19:9లో దురాత్మ సౌలు మీదకి రాగా సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చొని ఉండెను. 19:10 చివరి మాట, అక్కడ ఆ దావీదును అతని ఎదుట సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున అనే మాట చూస్తున్నాం. రెండవది, సౌలు ఖడ్గము నుంచి దేవుడు దావీదును తప్పించాడు. మూడవదిగా చూసినట్లయితే హామాను ఖడ్గం. అంటే ఈ ఖడ్గం అనేది ఏం చూపిస్తుందంటే శత్రువు యొక్క ఆలోచన, శత్రువు యొక్క ప్రణాళిక, శత్రువు యొక్క పన్నాగం. నిన్ను నష్టపరచాలని, నిన్ను హింసించాలని, నిన్ను అవమానపరచాలని, నీకు చెడ్డ పేరు తేవాలని, నిన్ను అందరి నుంచి దూరం చేయాలని, అనగా నిన్ను ప్రాణాలతోనే చంపేయాలని. అలాంటి పరిస్థితుల్లో మూడవదిగా మనం చూస్తే ఎస్తేరు 7:10లో హామాను ఖడ్గము నుంచి మొర్దెకైని కాగా హామాను మొర్దెకైకు సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. ఇది మూడవది. ప్రియులారా, మొర్దెకైని దేవుడు హామాను ఖడ్గము నుంచి తప్పిస్తూ వచ్చాడు. అంతేనా? అంటే నాలుగవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము, హేరోదు యాకోబును ఖడ్గం చేత చంపించి పేతురును కూడా చంపాలి అనుకున్నాడు. యోహాను అపోస్తల కార్యములు 12:3. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ప్రియులారా, పేతురును పట్టుకున్నాడు, కానీ పేతురును దేవుడు ఎలా విడిపించాడో మనకు తెలుసు. నాలుగవది ఇది. ఐదవది మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలును కూడా యూదుల అనేకులు చంపాలని వారు ఎదురు చూస్తూ వచ్చారు. అందుకని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 9:30లో వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరి, కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరునకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. ఐదవదిగా మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలును కూడా వారు చంపాలనుకున్నారు. అయినప్పటికీ దేవుడు ఎంతగా కాపాడుతూ వచ్చాడో. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆరవదిగా మనం చూసినట్లయితే లాజరును కూడా వారు చంపాలనుకున్నారు. యోహాను సువార్త 12:11 లాజరును బట్టి యేసుప్రభువుకు మహిమ వస్తుందని, ఘనత వస్తుందని వాకెంత జాలి లేని మనుషులంటే, ఆల్రెడీ చనిపోయి 4 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచి వస్తే జాలిపడాలే కానీ, అద్భుతంగా చూడాలి, కానీ అలాంటి వ్యక్తిని కూడా చంపాలని ఆలోచించే ఖడ్గాలు ప్రజలు ఉన్నారు. యోహాను సువార్త 12:11 ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. అయితే ప్రియులారా, ఈ ఖడ్గము నుంచి, ప్రధాన యాజకుల ఖడ్గము నుంచి దేవుడు లాజరును తప్పించాడు. అంత మాత్రమే కాదు, ఏడవదిగా చివరిగా మనం చూస్తే యోహాను సువార్త 11:53 కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తును కూడా వారు చంపాలని ఎంతగానో ఆలోచించినప్పుడు తన గడియ వచ్చేదాకా, తన సమయం వచ్చేదాకా తండ్రి ప్రభువును అప్పగించలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీకు ఒక సమయం ఉంది, నీకంటూ ఒక ఏర్పాటు ఉంది, నీ విషయమై దేవుని ప్రణాళిక ఉంది. అంతేకాని వచ్చే సమస్యలను, బాధలను చూస్తూ అవి నన్ను ఏదన్నా చేస్తాయేమో, ఆ మనుషులు నన్ను ఏదన్నా చేస్తారేమో, ఇక నేను ఉండనేమో అని భయపడవద్దు. దేవుని సెలవు లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా ఎవరు నిన్ను ముట్టుకోలేరు, ఏది నిన్ను ఏమీ చేయలేదు. కాబట్టి మనుషుల చేతిలో ఉన్న ఖడ్గం వైపు చూడొద్దు. నీ కొరకు నిన్ను రక్షించి విడిపించటానికి, నీ పక్షాన యుద్ధం చేసి పోరాడటానికి, విజయం ఇవ్వటానికి దేవుని చేతిలో ఉన్న ఖడ్గం వైపు చూడు. నీ ఖడ్గము అది దేవుని చేతిలో ఉన్నది. ఆ దినాన గిద్యోను అన్నాడు, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఈ దినాన యెహోవా ఖడ్గము అని పక్కన గిద్యోను అన్న దగ్గర నీ పేరు పెట్టుకో, ఎంత గొప్ప ధైర్యం వస్తుంది. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంత గొప్ప దేవుడవు, యుద్ధమున ఖడ్గ బలము నుంచి విడిపిస్తానని చెప్పిన దేవా, తప్పిస్తానని చెప్పిన దేవా, ఈ ఉదయకాలం
ఈ మాటలు వింటున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తప్పనిసరిగా వారి ఎదురుగా భయపెడుతున్న ఖడ్గం అనే ఏ పరిస్థితి వారిని దిగులు పెడుతుందో, ఖడ్గము వంటి ఏ మనిషి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, ఖడ్గము వంటి ఏ బలహీనత వారిని బాధ పెడుతుందో ప్రభువా, దయచేసి నీ ఖడ్గము చేత ఆ ఖడ్గాన్ని ప్రభువా మీరు తుత్తునీలుగా చేసి నీ ప్రజలకు విజయము దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన అక్కర అవసరత తీర్చి ఈ దినమంతా నీ ఖడ్గము కింద దాచి సురక్షితంగా వారిని నడిపించి గొప్ప విజయము దయచేసి వారు పూనుకున్న పనులు, ప్రయత్నాలు, పరీక్షలు, ప్రయాణాలు సఫలం చేసి మహిమ పొందమని, ఉదయకాలం బలహీనంగా ఉండి ఈ మాటలు ఎవరైనా వింటుంటే ఇప్పుడే బలపరచండి. అనారోగ్యంగా ఉండి వింటున్న వారెవరైనా ఉంటే ఇప్పుడే ప్రభునేసు క్రీస్తు నామంలో వారికి స్వస్థతను దయచేయండి. ఇంకా ఏ దిగులు, వేదన చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారితో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.